నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఆర్సీబీ టీంకు షాక్ ఇచ్చింది. వరుసపెట్టి 6 విజయాలు సాధించి ఆకాశంలో ఉన్న వాళ్ళని నేల మీదకి దించేశారు. మెయిన్లీ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఎలా పెర్ఫామ్ చేసిందంటే మేము ఎలిమినేటర్ కోసమే మా బెస్ట్ని దాచుకున్నాం అన్నట్టు పెర్ఫామ్ చేశారు. సో ఈ మ్యాచ్కి ముందు అయితే పెద్దగా రాజస్థాన్ టీం అయితే ఎవరికి కూడా అంచనాలు లేవు. వాళ్ళు చాలా పూర్ ఫామ్లో ఉన్నారు. మంచి ఫామ్లో ఉన్న ఆర్సీబీ టీం ఏం డిఫీట్ చేస్తారని అనుకున్నాం. కానీ ఆర్ఆర్ టీం మాత్రం చక్రం తిప్పేసింది. నిజంగా ఆర్సీబీ టీంకి మైండ్ బ్లాక్ అయిపోయేలా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ అశ్విన్ మరియు ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరూ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. లిటరల్లీ వంటి చేత ఆర్ఆర్ టీంను గెలిపించారని చెప్పుకోవచ్చు. సో మరోసారి కప్పు కొట్టాలని ఆర్సీబీ కల అయితే చెదిరిపోయింది. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చేందుకు చాలా కసిగాడితే ఈ ప్లే ఆఫ్స్లో మాత్రం కంప్లీట్లీ తేలిపోయారు. ఇన్ఫాక్ట్ చాలా ప్రెజర్ ఫీల్ అయ్యారు. సో ఆర్సీబీ టీం వరుసపెట్టి 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి రాగలిగారంటే వాళ్ళు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేకుండా అగ్రెసివ్గా ఆడారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు ఆడుతున్నప్పుడు క్లియర్గా ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ కనిపించింది. మ్యాచ్ని ఎంజాయ్ చేస్తే ఆడకుండా ఎక్కడ ఓడిపోతామేమోనని చెప్పి భయంతో ఆడారు. సో క్లియర్గా ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్లో అగ్రెసివ్ ఇంటెంట్ కనిపించలేదు. బౌలింగ్లో కూడా అలాంటిది ఏమీ కనిపించలేదు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ ఓటమికి బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ తీసుకున్న చాలా మంచిగా వచ్చింది. ఎస్పెషల్లీ ది ఎక్స్పీరియన్స్ మ్యాన్ ట్రెంట్ బోల్ట్ నిజంగా సమ్ షో పెట్టాడు. ఒక ఎండ్లో కోహ్లీ మరియు డూప్లెసిస్ అదర్ బౌలర్స్ని కొడుతున్నప్పటికీ అసలు ఎక్కడా కూడా బోల్ట్ని టచ్ చేయలేకపోయారు. మెయిన్ అతనికి సంజు శాంసన్ పవర్ ప్లేలో 3 ఓవర్ అవ్వడం ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఎందుకంటే అతను వేసిన 3rd ఓవర్లో ఆర్సీబీ ఓపెనర్స్కి ఇంకా ఆప్షన్ లేదు, అటాక్ చేయవలసి వచ్చింది. అంటే అలా అటాక్ చేసే క్రమంలోనే డూప్లెసిస్ అవుట్ అయిపోయాడు. అయితే వికెట్ పడ్డంలో రోమన్ పౌల్ క్యాచ్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా అతని ఫీల్డింగ్ ఈరోజు మైండ్ బ్లోయింగ్. ఆల్మోస్ట్ తనకు వచ్చిన ప్రతి క్యాచ్ను కూడా ఒడిసి పట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో టోటల్గా 4 క్యాచెస్ పట్టుకున్నాడు. సో పవర్ ప్లేలో అయితే ఆర్సీబీ ఓపెనర్స్కి ఎక్కడ కూడా మొమెంటం దొరకలేదు. ఒక ఓవర్లో రన్స్ వచ్చేవి, మరో ఓవర్లో రన్స్ వచ్చేవి కాదు. ఇన్ఫాక్ట్ కోహ్లీ కూడా మరీ అంత ఫ్లూయెంట్గా కనిపించలేదు. 24 బంతులు 33 పరుగులు చేసినప్పటికీ తన రేంజ్ అగ్రెషన్ చూపించలేకపోయాడు. అలాగే డూప్లెసిస్ చూసుకున్న 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్కోర్స్ బాల్ కొంతవరకు స్వింగ్ అయింది, అలాగే సీమ్ మూవ్మెంట్ కూడా లభించింది. బట్ స్టిల్ ఇద్దరు ఎవరో ఒక బ్యాట్స్మెన్ అయినా సరే అగ్రెసివ్ రూట్ తీసుకుంటే బాగుండేది. సో ఆర్సీబీ టీం అయితే పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయి 50 పరుగులు చేయగలిగారు. అండ్ తర్వాత చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ షో. సో ఆర్ఆర్ టీంకు పవర్ ప్లేలో బోల్ట్ అతను కొడితే ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో అశ్విన్ జోరు అందుకున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఆర్సీబీ బ్యాటింగ్ టెంప్లెట్ సేమ్ టు సేమ్. అశ్విన్ బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ అదర్ ఎండ్లో రన్స్ వచ్చేవి. దీనివల్ల వాళ్ళకి ఎక్కడ కూడా మొమెంటం సస్టైన్ అయ్యేది కాదు. ప్రతి ఓవర్లో కూడా కంటిన్యూస్గా రన్స్ వచ్చేవి కావు. ఇన్ఫాక్ట్ రజిత్ పటిడార్ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ధ్రువ్ జురేల్ ఒక లైఫ్ కూడా ఇచ్చాడు. సో ఈ క్యాచ్ కనుక పట్టునుంటే ఆర్సీబీ టీం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అలాగే క్యామరూన్ గ్రీన్ చూసుకుని ఇనిషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతను కూడా రన్స్ కొట్టేందుకు టైం తీసుకున్నాడు. బట్ ఎనివే వీళ్ళిద్దరు క్రీజ్లో సెట్ అయిన తర్వాత గేర్లు మార్చారు. ఎస్పెషల్లీ పటిడార్ ఆ లైఫ్ తర్వాత తన బ్యాట్ను జులిపించాడు. 22 బంతుల్లో మొత్తం 34 పరుగులు చేశాడు. అలాగే గ్రీన్ చూసుకున్న 21 బంతులు 27 పరుగులు చేశాడు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే మెల్లగా డేంజరస్గా మారడం స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు కనుక మరో 3 to 4 అవర్స్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి భారీ స్కోర్ కూడా వచ్చేలాగా అనిపించింది. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో ద మెజిషియన్ అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మంచిగా బ్యాటింగ్ చేస్తున్న గ్రీన్తో పాటు మ్యాక్స్వెల్ను గోల్డెన్ డకౌట్ చేశాడు. సో అతను వేసిన 13వ ఓవర్ ఏదైతే ఉందో కంప్లీట్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవర్లో వికెట్లు పడిన తర్వాత మళ్ళీ ఆర్సీబీ టీంకి అక్కడ కూడా మంచి పార్ట్నర్షిప్స్ రాలేదు. ఎస్పెషల్లీ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. తన రిటైర్మెంట్ మ్యాచ్లో 13 బంతులాడి 11 పరుగులు మాత్రమే చేశాడు. సో ఆర్సీబీ టీంకి డెత్ ఓవర్స్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే ఒక లామ్రోర్ బ్యాటింగ్ మాత్రమే. అతను 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మీలో ఎండ్లో దినేష్ కార్తిక్ స్ట్రగుల్ అవుతున్నప్పటికీ స్కోర్ బోర్డ్ మూవ్ అయ్యేలా చేశాడు. సో లామ్రోర్ బ్యాటింగ్ వల్ల ఆర్సీబీ టీంకి 170+ స్కోర్ అయినా వచ్చింది. అఫ్కోర్స్ చివరిలో స్వప్నిల్ సింగ్ మరియు కరణ్ శర్మ కూడా మంచి షాట్లు కొట్టారు. బట్ ఎనిమిది పిచ్ మీద 172 స్కోర్ అనేది ఒక బిలో పార్ స్కోర్. ఈవెన్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్లో అశ్విన్ క్లియర్గా చెప్పాడు ఆర్సీబీ టీం బిలో మైనస్ పార్ స్కోర్ కొట్టారని చెప్పి. సో డీకే స్లో బ్యాటింగ్ అయితే ఆర్సీబీ టీంకి చాలా కాస్ట్ చేసింది. అయితే అతను 13 బంతుల్లో ఒక 25 to 30 రన్స్ కొట్టుంటే పరిస్థితి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండేది. ఆర్సీబీ టీం స్కోర్ 185+ ఉండేది. అంటే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా పెరిగేవి. సో ఫస్ట్ షూర్ ఆర్సీబీ బ్యాటింగ్లో అయితే పెద్దగా ఇంటెంట్ కనిపించలేదు. ముందు చెప్పుకున్నట్టే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్తో ఆడారు. మనం ఈ మ్యాచ్లో ఓడిపోతే ఏదో పెద్దది కోల్పోతాం అన్న ఫీలింగ్ కనబడింది. అదే లాస్ట్ అవర్ మ్యాచ్లో చూసుకుంటే అలాంటిది కనిపించలేదు. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు అన్నట్టు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టు క్రెడిట్ అశ్విన్ మరియు బౌల్ట్కి ఇవ్వాలి. వీళ్ళిద్దరూ రియల్లీ గేమ్ను ఒంటి చేత్తో గెలిపించారు. ఎస్పెషల్లీ అశ్విన్ అయితే సరైన టైంలో పికప్ అయ్యాడు. ఈ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే అతని ఫామ్ అంత మంచిగా లేదు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయేవాడు. కానీ మ్యాచ్లో మాత్రం 4 అవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ 3rd వికెట్ కూడా వచ్చిండేది ధ్రువ్ జురేల్ క్యాచ్ పట్టుంటే. సో అశ్విన్ అయితే లిటరల్లీ ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తాన్ని కుప్పకూల్చేయడం చెప్పుకోవచ్చు. ఒకవైపు రన్స్ లీక్ చేయలేదు, అలాగే ఇంపార్టెంట్ టైంలో వికెట్లు తీసుకున్నాడు.
మెయిల్ ఆర్సీబీ టీంలో చూసుకుంటే చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అయినా కానీ అశ్విన్ ఎలా బౌలింగ్ చేశారంటే అతని క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక బౌల్ట్ చూసుకున్న సెన్సేషనల్ బౌలింగ్, 4 ఓవర్స్లో 16 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఆర్సీబీ టీంని అతనే కంట్రోల్ చేశాడు. సో ఇద్దరిలో ఒకరు పవర్ ప్లేలో ఎదురు కొడితే మరొకరు మిడిల్ ఓవర్స్ను రూల్ చేశారు. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్న ఆవేష్ ఖాన్ లాంటి బౌలర్ చాలా కంబ్యాక్ ఇచ్చాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ ఓవర్స్లో మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మొత్తం 3 వికెట్లు తీశాడు. సో ఆవేష్ ఖాన్ అయితే ఆర్సీబీ టీంకి డెత్ ఓవర్స్లో డ్యామేజ్ చేశాడు. ఓవరాల్గా 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అయితే సందీప్ శర్మ మరి చాలా మాత్రం కొంతవరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మెయిన్ మ్యాచ్లో సందీప్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. 1 వికెట్ తీసినప్పటికీ 48 రన్స్ ఇచ్చాడు. అలాగే చాలా చూసుకున్న 43 రన్స్ వరకు ఇచ్చాడు. బట్ అతను తీసిన కోహ్లీ వికెట్ ఏదైతే ఉందో అది చాలా హై ప్రైస్ వికెట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కోహ్లీ కనుక అవుట్ కాకుండా ఉండుంటే ఆర్సీబీ టీం పరిస్థితి వేరేలా ఉండేది. ఇక ఆర్ఆర్ టీం చేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్స్లో స్ట్రగుల్ అయ్యారు. కానీ తర్వాత జైస్వాల్ మరియు క్యాడ్మోర్ ఇద్దరు కూడా బౌండరీలో వర్షం కురిపించారు. ఎస్పెషల్లీ జైస్వాల్ సరైన మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అలాగే క్యాడ్మోర్ చూసుకున్న 15 బంతులు 20 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టకపోయినప్పటికీ ఆ తర్వాత 3 ఓవర్స్లో మంచిగా పికప్ అయ్యారు. మెయిన్ ఆర్సీబీ ప్లేయర్స్ వీళ్ళిద్దరికీ చెరో ఛాన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ గ్రీన్ స్లిప్స్లో జైస్వాల్ క్యాచ్ వదిలేసిన తర్వాత ఆ టీంకు మూమెంటం దొరికింది. సో ఈ బాల్ ముందు వరకు చూసుకుంటే ఆర్సీబీ టీం మంచి ఊపు మీద ఉన్నారు. కానీ గ్రీన్ ఎప్పుడైతే డిఫికల్ట్ క్యాచ్ని వదిలేశాడో ఆ బాల్ 4 వెళ్ళిపోయింది. అలాగే ఓవర్లో మొత్తం 4 ఫోర్స్ వచ్చాయి. అంటే నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న క్యాడ్మోర్ చాలా బౌండరీస్ కొట్టాడు. సో ఒక్క డిఫికల్ట్ క్యాచ్ని కనుక గ్రీన్ పట్టుకుని ఉంటే పరిస్థితి కంప్లీట్గా వేరేలా ఉండేది. ఇక తర్వాత మ్యాక్స్వెల్ చూసుకున్న క్యాడ్మోర్ ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ని వదిలేశాడు. నిజంగా ఇదైతే ఒక అబ్సల్యూట్ షాకర్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్ఆర్ ఓపెనర్స్ అయితే 2 లైఫ్స్ తర్వాత మంచిగా సెట్ అయ్యి గేమ్ని ఏవేగా తీసుకెళ్లిపోయేలా కనిపించారు. కానీ లాకీ ఫెర్గ్యూసన్ వేసిన 6వ ఓవర్ వీళ్ళ జోరుకు బ్రేక్ వేసింది. 5వ ఓవర్ వరకు చూసుకుంటే వాళ్ళు 45 పరుగులు కొట్టారు. బట్ 6వ ఓవర్లో 2 పరుగులు మాత్రం వచ్చాయి. అండ్ ఆల్సో లాకీ ఫెర్గ్యూసన్ క్యాడ్మోర్ వికెట్ తీశాడు. సో ఆర్ఆర్ టీం పవర్ ప్లేని బాగా స్టార్ట్ చేయలేదు. అలాగే ఎండింగ్ కూడా బాగోలేదు. బట్ మిడిల్లో మాత్రం ఎక్కువ రన్స్ కొట్టారు. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా గేమ్ను పోనివ్వకుండా చేశారు. మరీ రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కువగా పెరిగిపోనివ్వకుండా చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేశారు. మెయిన్ ముందు చెప్పుకున్నట్టే జైస్వాల్ ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. లీగ్ స్టేజ్లో అతని పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా వాల్యుబుల్ రన్స్ కొట్టాడు. అయితే అది రన్లో చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇగ్నోరెన్స్ వల్ల రన్అట్ అయ్యి ఉండాలి. బట్ లక్కీలీ కరణ్ శర్మ బాల్ పట్టుకున్న తర్వాత వికెట్స్ని గెరాటేయలేదు. లేకపోతే సంజు శాంసన్ చాలా డిజాస్టర్స్ వేలో రన్అట్ అయ్యి ఉండేవాడు. బట్ ఇన్వెస్టిల్లీ లైఫ్ వచ్చిన తర్వాత కూడా సంజు శాంసన్ బ్యాటింగ్లో పెద్దగా మార్పు రాలేదు. ఇన్ఫాక్ట్ కరణ్ శర్మ బౌలింగ్లోనే స్టంప్ అవుట్ అయ్యాడు. అలాగే 45 పరుగులు చేసిన జైస్వాల్ చూసుకున్న గ్రీన్ బౌలింగ్లో స్కూప్ షాట్ ఆడదామని చెప్పి అవుట్ అయ్యాడు. సో సంభవ ఆర్సీబీ టీం అయితే 5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీయగలిగింది. అండ్ దీంతో 2 కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చారు. అడిగిన మళ్ళీ సేమ్ స్టోరీ. ఆర్ఆర్ బ్యాట్స్మెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బౌండరీస్ కొడుతూ ఉండేవారు. వాళ్ళు ఎక్కడ కూడా రికార్డ్ రన్ రేట్ను తమ చేతిలోంచి బయటకు వెళ్లకుండా చేసుకున్నారు. మెయిలీ రియాన్ పరాగ్ ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ అతని ఇన్నింగ్స్ను బాగా గైడ్ చేసి చివరిలో ఫినిషింగ్ టచ్ చేసుకు గేమ్ను సెటప్ చేశాడు. అయితే మధ్యలో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక బ్రిలియంట్ త్రోతో ధ్రువ్ జురేల్ను రన్అట్ చేశాడు. దీంతో పరాగ్ మరియు జురేల్ మధ్య పెరుగుతున్న పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. బట్ అగైన్ సిమ్రాన్ హెట్మేర్ వచ్చి మరో ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ పరాగ్తో అతను కలిసి ఏర్పరిచిన పార్ట్నర్షిప్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. సో ఇద్దరు కలిసి అయితే 5వ వికెట్కు కేవలం 25 బంతుల్లోనే 45 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ కంప్లీట్లీ గేమ్ను ఆర్ఆర్ టీంకు ఫేవర్గా మార్చేసింది. ఈవెన్ సిరాజ్ ఒక ఓవర్లో పరాగ్తో పాటు హెట్మేర్ను అవుట్ చేసినప్పటికీ పెద్దగా యూజ్ లేదు. చివరిలో రోమన్ పవల్ చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేసి 2 4లు మరియు 6 కొట్టాడు. అండ్ దీంతో ఆర్ఆర్ టీం మరి 1 ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ని గెలిచేశారు. సో ఆర్ఆర్ బ్యాటింగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర నుండి కూడా మంచి కంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ చివరిలో హెట్మేర్ మరియు పోవెల్ ఈ వెస్టిండీస్ తోటి ఆర్సీబీ టీంను నాకౌట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు క్యామ్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాయి. అదే వీళ్ళిద్దరు త్వరగా అవుట్ అయిపోయిందంటే మ్యాచ్ వేరేలా ఉండేది. సో ఆర్ఆర్ బౌలర్స్ ఎలా అయితే కలిసికట్టుగా రాణించారో బ్యాట్స్మెన్ కూడా అలానే కలిసికట్టుగా రాణించారు. మెయిన్ ముందు చెప్పినట్టు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బౌండరీస్ కొడుతూ ఉండేవారు. అలాగే చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ని కూడా బాగా హోల్డ్ చేయగలిగారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎస్తయ్యల్. అతనైతే ఈ మ్యాచ్లో చాలా పూర్గా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతని బౌలింగ్ ఆర్సీబీ టీం మ్యాచ్ ఓడిపోవడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో సిరాజ్ మరియు క్యామరన్ గ్రీన్ అయితే ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. సిరాజ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకుంటే గ్రీన్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఇద్దరు తప్పితే మిగతా బౌలర్స్ అందరూ కూడా 9 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. అఫ్కోర్స్ ఫెర్గ్యూసన్ కూడా కొంతవరకు బాగానే బౌలింగ్ చేశాడు. బట్ ఆ 19th ఓవర్లో ఎక్కువ రన్స్ వెళ్ళిపోయాయి. బట్ ఎన్వో ఆర్సీబీ టీంకి వాళ్ళ బౌలర్స్ కంటే ఫీల్డర్సే పెద్ద కన్నం పెట్టారని చెప్పుకోవాలి. నిజంగా ఈ మ్యాచ్లో వాళ్ళ ఫీల్డింగ్ చాలా ఆర్డినరీగా కనిపించింది. విరాట్ కోహ్లీ ఒక బ్రిలియంట్ రన్అట్ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టుకున్న పవర్ ప్లేలో మాత్రం వాళ్ళ ఫీల్డింగ్ చాలా పూర్గా ఉంది. అదే వాళ్ళు స్టార్టింగ్ నుండి గన్ ఫీల్డింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ని బాగా డామినేట్ చేసి ఉండేవారు. అండ్ ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇవ్వకపోవడం కూడా కాస్త విడ్డూరంగా కనిపించింది.
ఎస్పెషల్లీ జైస్వాల్ అంత మంచిగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇచ్చుంటే బాగుండేది. పవర్ ప్లే అతని చేత బౌలింగ్ వేయించుకుంటే ఆర్సీబీ టీం చాలా తప్పు చేసింది. ఎందుకంటే అతను బ్యాట్తో మంచి ఫామ్లో లేనప్పటికీ బాల్తో మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. సో జైస్వాల్ అంతా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇవ్వకపోవడం నిజంగా ఒక పెద్ద బ్లండర్. ఎనివే ముందు చెప్పుకున్నట్టు ఆర్సీబీ టీం మ్యాచ్ అంతా తమ చేతులారా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఈ మ్యాచ్లో ఇంకా ఎంపైర్స్ మీద కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ అంపైరింగ్ విషయంలో ఆర్సీబీ టీంకి కొన్ని డిసిషన్స్ ఫేవర్గా వచ్చాయి. మేలీ దినేష్ కార్తిక్ ఎల్బీడబ్ల్యూ విషయంలో చాలా గందరగోళం చూసాం. బట్ ఎనివే టువర్డ్స్ ద ఎండ్ అతను అవుట్ కాకుండా ఉండడం ఆర్ఆర్ టీంకి సమ్హౌ పాజిటివ్గానే మారింది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం బ్యాటింగ్లో ఇంకొక 15 రన్స్ ఎక్కువ కొట్టి అలాగే వాళ్ళ ఫీల్డింగ్ సరిగ్గా చేసుంటే ఈ మ్యాచ్లో ఈజీగా గెలిచి ఉండేవారు. ఎనివే ఆర్ఆర్ టీం అయితే పూర్ ఫామ్తో వచ్చినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిచారు. ఎస్పెషల్లీ చేస్తున్నప్పుడు మరోసారి వాళ్ళ స్ట్రాంగ్ కమిట్మెంట్ చూపించారు. ఇన్ఫాక్ట్ ఆడితే ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే మ్యాచ్లో గెలిచారో అలాగే ఈ మ్యాచ్లో పెర్ఫామ్ చేశారు. సో ఇప్పుడైతే ఆర్ఆర్ టీం క్వాలిఫైర్ 2కి వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఫ్రైడే రోజు ఎస్ఆర్ఎస్తో తలపడిపోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సండే రోజు కేకేఆర్తో ఫైనల్ మ్యాచ్ ఆడతారు. చూడాలి మరి ఆర్ఆర్ టీం ఇది ఊపిన మిగతా మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తారా లేదనేది.